దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన వాక్య సందేశం జకర్యా గ్రంథం 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇచ్చేదును అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని ఈరోజు నీకు నాకు దేవుడు తెలియపరుస్తూ అందిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో ఎంత గొప్ప అమూల్యమైన మేలులు ఉన్నాయంటే మనం లెక్క పెట్టలేని మేలు ఉన్నాయి. అవన్నీ మనం పొందుకుందాము కాక. ఎందుకంటే సర్వలోకనాథుడు సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నాననే మాట చూస్తూ ఉన్నాం. నీ సమస్యలన్నీ కూడా మైనం వలె కరిగిపోతాయి, ప్రవృత్తి కరిగిపోయినట్లుగా కరిగిపోతాయి అనేటువంటి మాట మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సన్నిధిలో మనకు అనేక రకాల మేలులు దయచేసి అనేక అద్భుతాలను మనకు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన సన్నిధి ఎంత విలువైనది, ఎంత అద్భుతమైనది మనము ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డారా, మరి ఆ సన్నిధిలో నిలబడాలంటే, ఆ సన్నిధి ఆ భాగ్యం కావాలంటే దేవుని మార్గంలో నడవాలి. దేవుడికి అప్పగించిన దానిని భద్రంగా దేవుడు ఏదో తెలియపరుస్తున్నాడు, దేవుడికి ఏది ఇచ్చాడో ఆ పరిశుద్ధంగా నువ్వు ఉంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నువ్వు ఉండాలి. అప్పుడు అంటున్నావు, నా మందిరం మీద నువ్వు అధికారివై ఉంటావు. నీ ఇక్కడ నిలబడు వారి కలిగినట్టుగా నీకు కూడా ఆయన సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిలుస్తావో అప్పుడు అదొక భాగ్యముగా నీకు ఎంచబడుతుంది. భాగ్యం అంటే ఈ రోజులలో భాగ్యవంతులు అంటే డబ్బు ఉన్న వాళ్ళు, ధనవంతులు, భాగ్యవంతులు, శ్రీమంతులు అనుకుంటా ఉంటారు. కానీ ప్రియదేవుని బిడ్డ, నీకు ఎంత డబ్బు, ఎంత హోదా ఉన్నా కానీ ఆ డబ్బు ద్వారా మనకు భాగ్యం రాదు. కానీ దేవుని సన్నిధిలో నిలబడాన్ని బట్టి దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఇస్తాను మాటిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి బలపరిచే, ధైర్యపరిచే మాట నీకు తెలియపరుస్తుందంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఇక ఒక మనకు ఒక అండగా, ఒక కాపుదలగా ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే మనకు ఒక సెక్యూరిటీగా ఉంటుందండి. ఆయన సన్నిధిలో మన ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మనము ఒకవేళ పోలీస్ అధికారి ఇంట్లో ఉన్నప్పటిని, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటిని, లేకపోతే నా డబ్బు, లేకపోతే నా బంగారము లాకర్లో దాచిపెట్టబడింది అని అనుకుంటూ ఉంటాం కదా, వాటికైనా ఒక సెక్యూరిటీ ఉంటుందో ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న వారికి గొప్ప సెక్యూరిటీ, గొప్ప ధైర్యం ఉంటుందండి. మరి అది ఎప్పుడు అంటే దేవుని మార్గంలో నడిచినప్పుడు. ఈరోజు దేవుని మార్గంలో కాకుండా చెడు మార్గాల్లో, లోకపు స్నేహ మార్గంలో వెళ్ళినప్పుడు మనకు సెక్యూరిటీ ఉండదు. మనకు దేవుని నమ్ముకున్నాం, మనకేం మేలు కలగట్లేదని అనుకుంటాం. కానీ నువ్వు లోకంలో తిరుగుతున్నప్పుడు, లోకానుసారంగా, ఇష్టానుసారంగా తిరుగుతూ ఒంటరిగా ఉండి చెడులో పాపంలో పడిపోతున్నప్పుడు ఎలాగా దేవుని సన్నిధిలో నిలిచాక దేవుడిచ్చే ఆయన సన్నిధిలో ఇచ్చే మేలును, ఆశీర్వాదం ఎలా పొందుకోగలుగుతావు? ఏలియా అంటాడు, ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ దేవుని పేరట చెబుతున్నాను, 3.5 సంవత్సరాల వర్షం రాదు, మంచు కురవదు అన్నాడు. జరిగింది. ఆయన సన్నిధిలో అంత బలం ఉంది. ఇదే మాటను ఎలీషా కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే మాట అంతకన్నా ముందు అబ్రహాం కూడా చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డ, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషం కలుగుతుందని దేవుని మాటలను గమనించవచ్చు. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడికో పోయి సంతోషంగా ఉన్న కొరకు, ప్రేమగా ఉండడం కొరకు ఎక్కడెక్కడికో పోయి తిరుగుతా ఉన్నావు, ఏదేదో చేస్తూ ఉన్నావు. ఎక్కడికి పోయినా సంతోషం, సమాధానం దొరకదండి. కాసేపు ఎంజాయ్ కొరకు 2.5 hours 2.5 గంటలు సినిమా చూస్తే అయిపోద్ది, సీరియల్ చూస్తే అయిపోద్ది అనుకుంటా ఉంటారు. ఆ కొద్దిసేపే, చూసినంతసేపే. కొంచెం ఎంజాయ్ కొరకు మొబైల్లో అవి ఇవి జోక్స్ వీడియోస్ వింటే అయిపోతుంది. ఆ సమాధానం, ఒక నా మైండ్ హ్యాపీగా అయిపోయింది, పీస్ఫుల్గా అయిపోయింది. అది కొద్దిసేపే. కొంతమంది సమస్యలు పోగొట్టుకోవడం కొరకు త్రాగుడు బానిసైపోయి వెళ్తూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది? త్రాగుడు ద్వారా వాడికి తాగేటప్పుడు హబ్బా హాయి అనిపిస్తుంది కావచ్చు అని, ఆ తర్వాతకి ఏమంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది? డబ్బు వ్యర్థం, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, గొడవలు. ఇంకా దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడి నుంచి మాట ఉంటున్నా కానీ నీకు దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను మాట ఇస్తా ఉన్నాడు.
ఇది గొప్ప ఆశీర్వాదం అండి. ఆయన సన్నిధిలో ఉండడం కంటే ఇంకా గొప్ప మేలు. ఆయన సన్నిధిలో ఉంటే సమస్తము నీకు దేవుడు చక్కబరుస్తాడు. అనారోగ్యమా తీసివేస్తాడు, సమస్యలా తీసివేస్తాడు, ఒంటరితనమా అవమానం నిందలా తీసివేస్తాడు, నేనున్నాను ధైర్యం ఇస్తాడు. హన్నా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా ఏముంటుందండి, అప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని చోట్లకి వెళ్ళిందో పిల్లలు కావడం కోసం, కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థించిందో ఆమె ఆశీర్వాదం పొందుతుంది. కనుక దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కానీ నీ జీవితం దేవుడు అద్భుతకార్యం చేయాలంటే ఆయన సన్నిధి నుంచి ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడు నువ్వు మేలులు పొందుకోగలుగుతావు. కనుక నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి పోరాటం, ప్రతి సమస్య అవన్నిటి నుంచి విడుదల పొందుకున్నట్లుగా ఆయన సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప కృపను దేవుడి రోజు నీకు అందిస్తా ఉన్నాడు. ఎవ్వరికి ఇవ్వలేని గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధనవంతులకు లేని ఒక గొప్ప ధన్యత. నీ ధనమును, నీ పేదరికాన్ని, డబ్బును, నీ హోదాను దేవుడు చూడలే, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన మార్గం నడువు, ఆయన సన్నిధి దేవుడు మేలు పొందుకో. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాగండ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం. ఇదిగో ఈ యొక్క దినమందు మీరు మాతో మాట్లాడి ఈ గొప్ప ధైర్యపరిచే మాట, నా సన్నిధి నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. వందనాలు తెలిసిన తండ్రి. ఏ బిడ్డ అయితే ప్రభువా నీ సన్నిలో, నీ మందిరంలో చేసే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థనకు జవాబుదాయిత్యం వేడుకుంటాం. అన్న చేసిన ప్రార్థనకు ఏ విధంగా అయితే జవాబు పొందుకుందో ఆ విధంగా సహాయం చేసి సన్నిధిలో ఆ పర్వతములు మైనమలకి కరిగిపోతాయి. మా ముందున్న ప్రతి పర్వతము, కష్టము, సమస్య, బాధ, బలహీనత, రోగము అన్నిటిని కూడా అయ్యా మైనం వల్లే, కొవ్వొత్తి వల్లే కరిగింపచేయండి, సహాయం దయచేయండి. అయ్యా ఏలియా ఏదైతే మాట ఇచ్చాడో ఆయన సన్నిధిలో నిలబడి అయ్యా ఆ విధంగా ప్రభుత్వం మీ సన్నిధిలో ఉండి మేము తండ్రి మా సమస్యలన్నింటినీ అయ్యా ప్రభు తీసివేసుకుంటకు అయ్యా మీ సన్నిధి రావడానికి సహాయం దయచేసి, అట్టి కృపాభాగ్యం దయచేసి, బలపరిచి స్థిరపరిచి దేవునితో ఆశీర్వించి మహిమ ఘనత ప్రభావం సహాయం దయచేయమని, వారి కష్ట నష్ట బాధ రోగులు ఇరుకు బదిలించి విడుదల దయచేసి మీరే కాపాడమని నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా ప్రియ పరలోకమున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.